స్మార్తి గుడిపాటి. మా అక్క మీతో ఒక హెల్తీ రెసిపీతో వచ్చింది. దాని యూజెస్, అది ఎలా చేయాలో విధానం మా అక్క చెప్పబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీతో వచ్చాను. కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. కరివేపాకు పొడి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు బాగా పెరుగుతుంది, హైట్ కూడా బాగా పెరుగుతారు, విటమిన్స్ అండ్ కాల్షియమ్స్ కూడా బాగా వస్తాయి. మనుషులకు చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల. ఇప్పుడు కరివేపాకు పొడి తయారు చేసుకునే విధానం చూద్దాం. కరివేపాకులను తీసుకుని ఆ రెబ్బల్ని ఒక గిన్నెలో వేసుకుని వాటిని శుభ్రంగా కడుక్కున్నాక ఎండలో ఆరబెట్టుకోవాలి. కడిగి హోల్ స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసి ఆరబెట్టాలి. ఇలా స్ట్రైనర్లో పెట్టాలి. ఇలా స్ట్రైనర్లో పెట్టాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఆరబెట్టాలి. నీళ్ళు వడేసేసి ఆరబెట్టాలి. మనం నిన్న ఆల్రెడీ కరివేపాకు కలుపుకొని ఆరబెట్టుకున్నాం కదా, అది బాగా ఆరిపోయింది. దాన్ని పొడి చేసుకోవడానికి కావలసిన పదార్థం: గ్లాసుడు మినప్పప్పు, తొక్కతో ఉన్న మినప్పప్పు గ్లాసు, నూనె వేయకుండా బాగా వేపాలి. 1 గ్లాసు ధనియాలు, ఏ గ్లాసుతో అయితే మినప్పప్పు తీసినామో ఆ గ్లాసుతో ధనియాలు. పెద్ద హై ఫ్లేమ్ కాదు, అంత స్లో ఫ్లేమ్ కాకుండా మధ్యలో మనకి ఎగిరేటట్టు. బాగా హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు జీలకర్ర, బాగా వేపాలి. ఇది వేగిపోయింది. వేగిపోయాక పళ్ళుని తీసుకుని పళ్ళులో ఒక చల్లారబెట్టినాక వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని ఎండుమిరగాయలు, వాటికి సరిపడగా మనకి ఎంత ఉందో కరివేపాకు కొంచెం మునగాకు కూడా కలిపాం. వాటికి సరిపడగా మునగాకు అయితే కొంచెమే, అంటే మంచిది అని ఆరోగ్యానికి కొంచెమే మునగాకు. ఎన్ని వేపాక ఎన్ని ప్రాసెస్ దగ్గర పెడితే మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుంది, గుమ్మగుమ్మలాడే వాసన. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారం సరిపడినట్టు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, దాన్ని చూసుకుని వేసుకోవచ్చు. ఒకవేళ సరిపోయినా మళ్ళీ ఎండుమిరగాయలు వేపుకొని కలుపుకోవచ్చు పౌడర్ చేసుకుని. మీకు ఎలా చెయ్యాలో ఏంటో పొడి తయారయ్యే వరకు చూపిస్తాము. మీరు జాగ్రత్తగా చూసి దాన్ని చూసి చేసుకోండి. మీరు వేగిపోయి అందులో పోసేస్తాం. ముందు వేపుకున్నాం కదా మనం ధనియాలు, మినపప్పు, జీలకర్రను, అందులోనే ఇవి కూడా కలిపేస్తాం. దాని తర్వాత కరివేపాకు వేపుతాం. నూనె అది పొయ్యక్కర్లేదు. కొంచెం మునగాకు అంటే హెల్తీకి మంచిది కదా, అందుకని కరివేపాకులో కొంచెం మునగాకు వేసుకుంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిది కదా,
అందుకని కొంచెం మునగాకు కోసుకొచ్చి ఈరోజే కోసుకొచ్చి అలాగా ఎండబెట్టేస్తాం. మునగాకు తొందరగా ఎండిపోతుంది. అది కూడా అక్కడ ఇది వేపేస్తున్నాను మునగాకు. నూనె అది పొయ్యక్కర్లేదు మునగాకు. ఊరికి వెలచన్న వేడి చేస్తే సరిపోతుంది మునగాకు. అన్నీ తయారయ్యాక వేడి అన్నంలో వేసుకుంటే నూనె కానీ నెయ్యి కానీ వేసి తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి బాలింతలకి అందరూ తినవచ్చు, ఆరోగ్యంగా ఉంటారు. మునగాకు బాగా రోస్ట్ అయిపోయింది కదా, బాగా వేగింది. బాగా రోస్ట్ చేపిస్తాను. మళ్ళీ అందులోనే కలిపేస్తున్నాను, ఇందాక వేసిన అప్పులో కలిపేస్తున్నాను. మళ్ళీ పెట్టుకుని కొద్దిగా కరివేపాకు కూడా ఇలాగే వేపుకోవాలి. మునగాకు ఎలాగే వేపామో అలాగే వేపేసుకోవాలి. అంటే ఎక్కువ చేస్తున్నాం, పిల్లలకి అది పట్టుకెళ్తారని. అలాగే మొత్తం కరివేపాకు అంతా వేపేసుకుని మొత్తం అంతా అన్నీ కలుపుకొని దానికి సరిపడగా రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ కన్నా గడ్డలు ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ అయ్యాక మిక్సీ జార్తో పట్టేసుకుంటాం మెత్తగాని. అది జల్లించక్కర్లొద్దు, ఏం అక్కర్లొద్దు. స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే బయట అన్నా ఉంచుకోవచ్చు, ఏమవదు. మళ్ళీ మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తాను పొడి ఎలా తయారు చేస్తున్నాను. ఏదో మీకు పట్టాక అన్నీ పొడి చూపిస్తాను. కరివేపాకు ఇది కూడా ఇలా వేగింది కదా, వేగిన కరివేపాకుని ఇందాక అవి ఎలా వేపుకున్నాం, పప్పులు ధనియాలు మునగాకు వేపుకున్నాము, అలాగే అందులోనే పక్కన వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా, ఎండబెట్టిన చింతపండు కూడా కొంచెం దానికి సరిపడగా చింతపండు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపి ఉప్పు అది కలిపి మీకు అన్నీ మిక్సీ కట్టాక ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఇందాక కరివేపాకు పొడికి కావాల్సినవి అన్నీ తయారు చేసుకున్నాం కదా, ఇంకా మిక్సీ జార్లో తీసుకుని కొంచెం సరిపడగా ఉప్పు వేసుకుని మిక్సీ పడుతున్నాను. మెత్తగా పట్టేసుకుంటున్నాను మిక్సీ. ఇలా ఒకసారి మధ్యలో స్పూన్ పెట్టి ఇలా కలుపుకుంటే ఎక్కడ ఏమన్నా ఉన్నా బరకగా అన్నీ అయిపోతాయి. ఇలా అయిపోయాక పళ్ళులో పోసుకుంటాం. చల్లారిగా ఇప్పుడు డబ్బాలో వేసుకుంటే పొడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కూడా బాగుంటుంది. కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, రైస్లో కానీ బాగుంటుంది. సూపర్గా ఉంటుంది కరివేపాకు పొడి. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే చేసుకుంటారు. కానీ ఒకసారి చేసుకుంటే తప్పలేదు కదా, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.